తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం జనసేన కలిసి జరిపిన సభ సరే సక్సెస్ అయిందా ఫ్లాప్ అయిందా జనం వాళ్ళు ఆశించినట్లు వచ్చారా రాలేదా అనేది పక్కన పెడితే నిజానికి 6 లక్షల మంది వస్తారని ఓదరగొట్టారు కానీ చివరికి 40-50 వేలు అని అంటున్నారు. సరే కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. బట్ వచ్చిన వాళ్ళలో స్పందన ఎట్లా ఉంది ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇది నిరాశ కలిగించే సభలాగానే ఉంది. ఒక పక్క సిద్ధం పేరుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడుతున్న సభలకి లక్షల సంఖ్యలో పోటెత్తుతూ ఉంటే రెండు పార్టీలు కలిసి పెట్టిన సభకి ఈ కాస్త జనం రావటమే పెద్ద గగనం అయిపోయిందంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఒకప్పుడు తెలుగుదేశం మహానాడని ఒక పార్టీనే పిలిపిస్తే ఎన్టీ రామారావు గారి టైంలో లక్షల సంఖ్యలో వచ్చేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు చివరికి పవన్ కళ్యాణ్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు జనాన్ని పోగు చేసుకోవాల్సిన పరిస్థితి. ఒక సినిమా యాక్టర్ని అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ని రాజకీయ నాయకుడిగా ఇంకా చూసే పరిస్థితి రాలేదు. ఇక వాళ్ళిద్దరూ మాట్లాడిన మాటలు చూస్తే నాకైతే ఏంటి ఈ మాటలు ఈ లోకం ఏంటి అసలు మీరిద్దరు కలిసి ఏం చేస్తారు రాష్ట్రాన్ని ఏ రకంగా ఉద్ధరిస్తారు లేదా రాష్ట్రానికి పలానా స్కీమ్ ఇస్తున్నాం దానికి ఎంత ఖర్చు అవుతుంది మేము ఈ రకంగా చేస్తామని చెప్పాల్సింది పోయి పవన్ కళ్యాణ్ గారేమో ఏందో 4వ పెళ్ళామని అసహ్యంగా మాట్లాడటం ఏదో అసలు అట్లా అసహజంగా మాట్లాడటం ఏదో వామన చక్రవర్తి అని తనకి తక్కువ సీట్లు ఇచ్చిన సిగ్గుపడకపోగా వామన చక్రవర్తి అని ఏదో మాట్లాడుకుని ఆత్మ వంచన చేసుకుంటున్నాడు ఆయన. అంతేకాకుండా పాతాళానికి దొక్కుతాడంట జగన్ ప్రభుత్వాన్ని. ఈ పాతాళానికి అసలు ముందు నువ్వు పాతాళానికి నుంచి పైకి రావాలి కదా. 2 సీట్లలో పోటీ చేసి 2 సీట్లోనూ ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 151 సీట్లతో ఉన్నటువంటి జగన్ గారిని పాతాళాన్ని దొక్కుతానంటే అసలు నీకు ముందు తీసుకుందే నువ్వు 24 సీట్లు కదా, ఇంక నువ్వేంది పాతాళాన్ని దొక్కేది నాకు అర్థమే కాదు. అసలు ఆ మాట అంటానికి కూడా కాస్త స్పృహ ఉండాలి కదా. అసలు నీకు జనసేనకి అధికారంలో వాటా వస్తుందని తాను సీఎం అయ్యే అవకాశమే లేదని ఆయనే చెప్పుకుంటున్నాడు. ఆయన లోకేష్ గారు ఓపెన్గానే నువ్వు పనికిరావని చెప్పేశాడు. అయినా కూడా ఏమాత్రం సిగ్గుపడకుండా చంద్రబాబు గారి తోక పట్టుకుని తిరుగుతా నేను పాతాళాన్ని దొక్కుతా. నువ్వు పాతాళం నుంచి బయటికి వస్తే కదా నువ్వు ముందు పాతాళం నుంచి బయటికి వచ్చిన తర్వాత అప్పుడు ఎదుటి వాళ్ళని ఏదనంటే అర్థం ఉంటుంది. అసలు మీరు వచ్చిన తర్వాత అధికారంలోకి వస్తారని నేను అనుకోవట్లేదు. వస్తే ఏం చేస్తావో చెప్పరే, ఒక్క మాట చెప్పరే. అంటే జగన్ అమ్మఒడి తీసుకొచ్చి స్కూళ్ళను బాగు చేయటం విధ్వంసమా, అలాగే చేయూతి కింద ఇవ్వటం విధ్వంసమా, పోర్టులు కట్టడం విధ్వంసమా, మెడికల్ కాలేజీలు కట్టడం విధ్వంసమా, పరిశ్రమలు 1,00,000 మెగావాట్ల హైడల్ పంపు స్టోరేజ్ ఎలక్ట్రిసిటీని తీసుకురావటం విధ్వంసమా, పలాసలో ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం బ్రహ్మాండమైనటువంటి సెంటర్ని ఆసుపత్రి రీసెర్చ్ సెంటరు ఓ పెద్ద 800 కోట్లతోటి వాటర్ స్కీమ్ తీసుకురావటం విధ్వంసమా, విశాఖలో డేటా సెంటర్ తీసుకురావటం విధ్వంసమా. ఏంటో వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంతసేపు జగన్ని తిడితే ఉపయోగం అని కాదు, జగన్ని తిట్టడం మానేసి మేము వస్తే పలానా చేస్తామని చెప్పండి. చంద్రబాబు గారు ఏదో సూపర్ 6 అని అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అది కూడా చేయట్లే. పోనీ చంద్రబాబు గారు కూడా తన సూపర్ 6 మీద ఆధారపడి ప్రచారం చేస్తున్నారంటే ఆయన జగన్ గారిని తిట్టడం తప్ప ఇంకోటి లేదు. ఏదో అగ్ని అంట ఆయన, పవన్ కళ్యాణ్ గాలి అంట, వాయువు అంట. అంటే మొత్తం మీద పవన్ కళ్యాణ్ని గాలి అని మాత్రం తేల్చాడు, తను నిప్పు అంటున్నాడు. వైసీపీకి నిప్పు పెడతాడంట. ఏంది అర్థం పిచ్చి మాటలు తప్పితే. ఒక పార్టీని నిప్పెడతామంటే ఒక రాష్ట్రాన్ని తగలబెడతానని చంద్రబాబు గారు చెప్పదలిచాడా? అసలు అర్థం పర్థం లేకుండా ఉపన్యాసాలు ఇవ్వటం. ఇంతకీ హరిరామజోయ్ గారు అన్నట్లుగా చివరికి ఇది వాళ్ళిద్దరికీ కర్మగానే మిగిలిపోద్దో లేక ఇంకెట్లా ఉంటుందో చూడాల్సిందే. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా నిరాశలో ఉన్నారు. ఈ పవన్ కళ్యాణ్ని నమ్మి మేమంతా కూడా మునిగిపోయాం, తీసుకెళ్ళి చంద్రబాబు గారికి కాళ్ళు తాకట్టు పెట్టేశాడని వాళ్ళంతా ఫీల్ అవుతున్నారు. సో ఆ పాతాళం నుంచి దాంట్లోంచి వీళ్ళిద్దరూ బయటపడి ముందు వాళ్ళు గొడవలు జరుగుతున్నాయి కదా, జనసేనలో అంతర్గత గొడవలు, టీడీపీలో అంతర్గత గొడవలు, మళ్ళీ జనసేన టీడీపీ మధ్య గొడవలు, వీటన్నింటినీ ముందు పరిష్కరించుకొని పైకి వస్తే అప్పుడు ఎదుటి వాళ్ళ మీద విమర్శలు లేదా ఎదుటి వాళ్ళని తొక్కడం గురించి ఆలోచించు. కానీ ముందు వాళ్ళిద్దరూ పాతాళంలో ఉండి ఎవరినో పాతాళాన్ని దూకుతామంటే హాస్యాస్పదంగా ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. వాళ్ళ ప్రసంగాల శైలి మార్చుకోకపోతే వాళ్ళే నవ్వుల పాలవుతారు.